రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడారు ఎన్నికల సందర్భంలో, ప్రజలకు ఏం చెప్పారు? అనేక వేదికల్లో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వీడియోస్ యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే రేవంత్ రెడ్డి గారు మాటలు తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన ఎమ్మెల్యేలని రాళ్లు తీసుకొని కొట్టి తరమండి, గ్రామాలకు రానివ్వకండి, ఇట్లాంటి నీచులకి ఓట్లే ఇవ్వకండి, ఇట్లాంటి నీచుల్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వద్దని అనేకమైన పరుష పదజాలంతో ఏవ్యభరితంగా చాలా ఆవేశపూరితంగా నీతివంతుల్లాగా ప్రజలకు చెప్పావు కదా. ఎన్నికల సమయంలో వేదికల మీద మాట్లాడావు కదా. ఏమైంది? బరి తెగించి చట్టాన్ని అతిక్రమించి, మీ రాజీవ్ గాంధీ గారు చేసిన చట్టాన్ని అతిక్రమించి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు కదా. కోర్టు తుర్పారబట్టింది కదా. కోర్టు అంతర్గతంగా మాట్లాడిన అంశాలని మీ తలకెక్కడం లేదా? మీ నెత్తికెక్కడం లేదా? 10 నెలలు గడిచింది కదా. స్పీకర్ గారికి తీరడం లేదా నిర్ణయాలు తీసుకోవడానికని? సుప్రీంకోర్టు వ్యాఖ్యలని చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా తగుదనమని ఇంకా నవ్వుతూ టీవీలలో మాట్లాడడం, చెంపపెట్టు అని ఇంకా దబాయించుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. ఎంత అవమానకరం అండి. ఈ ఎమ్మెల్యేలకు కూడా బుద్ధి ఉండాలి కదా. చీయని ఒక పక్కన జనం చీగొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తున్న విలువ ఏంటి? ఆ పార్టీలో మీకు దక్కుతున్న గౌరవం ఏంటి? ప్రజల పార్టీ మీద గుర్తు మీద మిమ్మల్ని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత పార్టీలో నుంచి మీరు ఎన్నికైతే సిగ్గు లజ్జ తప్పి ఆ పార్టీలో చేరి దిక్కు దివాన లేకుండా మీ బేలతనాన్ని ప్రజలు అసహించుకుంటుంటే, అవమానపరుస్తుంటే, కోర్టు మొట్టికాయలేస్తుంటే ఇలాంటి వాళ్ళని ఎలా చేర్చుకున్నారు మీరు? వీళ్ళ పట్ల మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఒక పక్కన కోర్టు అంటుంటే, ఇంకా మీరు రాజీనామా చేయకుండా ఇంకా మీరు ఆ పదవిని పట్టుకొని వేలాడడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్య విలువలకి, ప్రజలకి ఇలాంటి నేతలు ప్రజాప్రతినిధులు ఇస్తున్న గౌరవాన్ని ఖచ్చితంగా యావత్ తెలంగాణ ఖండించాలి.